హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలో మెయిన్ రియాక్షన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. వ్యూవర్స్ అందరూ దయచేసి వీడియో లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో లింక్ ని షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. తుని సబ్ రిజిస్టరా మజాకా, రోజు లక్షపై మాటే దందా. రిజిస్ట్రేషన్ కోరేటు తుని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి దందా. తుని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 3 లంచాలు 6 అక్రమాలుగా అవినీతి వర్ధిల్లుతోంది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి రాజ్యం వెళుతోంది. అడిగినంత ఇస్తే కానీ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ కావడం లేదు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ముడుపులను పుచ్చుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో గుసగుసలు. కొన్ని పెద్ద రిజిస్ట్రేషన్లపై ఏకంగా 1,00,000 పైనే దండుకుంటున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు SRO సిబ్బందికి వాటా ముట్ట చెప్తేనే రిజిస్ట్రేషన్ పని పూర్తవుతుంది అన్నట్టు మనం చూసుకోవచ్చు. పైసలు వసూలు చూసుకోవాలి. ఈనాడు ఎట్లా అంటే మొత్తం ప్రైవేట్ వ్యక్తులతో పెట్టుకొని అదే విధంగా మనం చూసుకోవాలి. ఈనాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళతోనే మొత్తం పని కానిచ్చేస్తారనమాట. ఫస్టే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇట్లా అయితేనే ఇట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది అన్నట్టు. ఇక ఏదో ఒక లుసుకుని చెప్తా ఉంటారు. దాంట్లో ఈనాడు పైసలు దండుకొని అవినీతి అధికారులు మోపైనారంటే ఈనాడు చూసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉందో ఖచ్చితంగా ఈనాడు వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారి దృష్టికి సాక్ష్యాధారాలతో మేము తీసుకుపోతాము. వీళ్ళు చేసే పని అంత ఇంత కాదు తతంగము. ఈనాడు ఒక పేదోడికి ఇల్లు ఏదో ఒక చిన్న జాగాను కొనుక్కుంటే ఇక ఆయన వసూలు చేసేదాకా రిజిస్ట్రేషన్ చేయరు. కానీ ఆయన పాపం ఆయన రైతుకు కానీ ఆ నిరుపేద ప్రజలకు చెప్పులు కూడా ఉండవు. ఏదో కష్టపడి చిట్టేసి కూలి పను ఏదో పని చేసుకొని ఈనాడు సంపాదించి ఒక ఫ్లాట్ కొనుక్కోనో ఇల్లు కొనుక్కోనో రిజిస్ట్రేషన్ కానీ పోతే ఈనాడు పైసలు లేని అక్రమంగా పైసలు ఆడు గవర్నమెంట్ కు చెల్లించేది కాకుండా అక్రమంగా పైసలు వసూలు కావాల్సింది. సిగ్గు శరం ఉండాలి మన సార్ అధికారులకి. ఏమైనా సోయి ఉండాలి పేద ప్రజల పట్ల. మీరు కూడా కడుపుకు అన్నమే తింటున్నారు. ఆ కష్టపడి సంపాదించినటువంటి వాటి దగ్గర అక్రమంగా వసూలు చేసుకొని ఈ విధమైనటువంటి దందాలకు పాల్పడుతున్నారు. ఒకసారి మీకు ఏం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో అర్థం చేసుకోవాలి. మనుషులు అయితే చెప్పని అవసరం లేదు. మనుషుల కంటే హీనంగా తయారవుతున్నారు. అక్రమ అవినీతి అధికారుల వల్ల ఇలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు. ఖచ్చితంగా మేము కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకుపోతాము. దీనిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ డ్యూటీలు ఉడవి కాలే, వాళ్ళకి ఎసరు పెడితేనే చక్కగా అవుతారు. ప్రజలారా మీ దగ్గర ఎవరైనా లంచాలు తీసుకొని ఉంటే మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా సాక్ష్యాధారాలతో మేము బయట పెడతాము. మా పత్రికలో మేము ప్రజెంటేషన్ ఇస్తాము. ఎవరెవరి దగ్గర పైసలు తీసుకున్నారో ఎవరెవరి దగ్గర వసూలు చేసినారో రిజిస్ట్రేషన్లకి మీరు ఖచ్చితంగా వీడియోలు తీసి మాకు పంపించండి. మేము వేస్తాము. ఈ సబ్ రిజిస్టర్ కథ ఏందో, అక్కడ ఉన్నటువంటి వర్కర్ల కథ ఏందో, ఆ డాక్యుమెంట్ రైటర్ల కథ ఏందో మేము బయట పెడతాం. మా వాట్సాప్కి మీ వీడియోలు అందరూ పంపించండి. ఎక్కడెక్కడ ఆ రిజిస్ట్రేషన్ అయినా అక్కడ ఉన్నటువంటి అక్రమంగా వసూలు ఎట్లా చేస్తున్నారు. వసూలు చూడు లెక్క పెట్టుకుంటున్నాం. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు ఉంటారు. అహ్మదాబాద్ ప్రమాద ఘటన విమానంలో 169 మంది భారతీయులు. అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో 169 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇతరులు వేరే బ్రిటన్ కంట్రీకి చెందినటువంటి 50-60 మంది ఆ సిబ్బంది. సో దాదాపుగా మనం 250కి పైగా చనిపోయినట్టుగా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూడా కూలడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చనిపోవడం. సో ఈనాడు DNA పరీక్ష చేస్తే తప్ప శవాలను ఇచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆడ గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిగా ఉంది. కాబట్టి చాలా బాధాకరమైనటువంటి విషయం. మనం ఏదైతే టెక్నికల్ ఇష్యూతోనే ఆ విమానం టేకాఫ్ ఆగిన కొద్ది సెకండ్లలోనే కోల్పోవడం చాలా బాధాకరంగా భావించుకోవచ్చు. BJ మెడికల్ కాలేజ్ హాస్టల్ పై పడిన విమానం అన్నట్టు మనం చూసుకోవచ్చు. సో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం అక్కడ చూసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈనాడు సహాయ కార్యక్రమాలు చేపట్టినారు. అదేవిధంగా ఉన్నటువంటి చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు కూడా సహాయార్థకంగా ఖచ్చితంగా తోడుగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్ పై పడింది. దీంతో పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అన్నట్టుగా చూసుకోవచ్చు. ఒక విమానం ప్రమాదం జరిగితే ఎంతమంది చనిపోయినా ఒకసారి చూసాం. సో ఇప్పటికైనా అధికారులు ఈనాడు చిత్తశుద్ధితో ఉండాలి. ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బంది కానీ ఉన్నటువంటి అధికారులు దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. ప్లేన్ ఎట్లున్నాయి, వాటి కండిషన్ ఎట్లా ఉంది, టెక్నికల్ గా ఏ విధంగా ఉంది అని చెప్పేసి. సో ఇబ్బంది వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మాటల కందని విషాదం. రాష్ట్రపతి ముర్ము మోడీ దిగ్భ్రాంతి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని ప్రధానమంత్రి ఆదేశించారన్నట్టు మనం చూసుకోవచ్చు. ఏం చేసినా ప్రాణాలు అయితే తిరిగి రావు, కానీ నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం 262 మంది ప్రయాణికులు మృతి చెందినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇంకా కూడా క్లారిటీ రావాలి. ఈ రోజు అయితే మన క్లారిటీ వస్తుంది.
మొత్తంగా అయితే ఎంతమంది చనిపోయారని చెప్పేసి. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈ రోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. దయచేసి అందరు వీడియోని షేర్ చేయవలసింది. అదేవిధంగా ఒక పత్రికలో పనిచేయాలనుకుంటే స్టాఫ్ రిపోర్టర్లు కావాలని, దినపత్రికలో పనిచేయడం తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో స్టాఫ్ రిపోర్టర్స్ కావాలన్నట్టుగా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి మీ యొక్క చుట్టూ జరిగేటటువంటి సమస్యలని అదేవిధంగా న్యూస్ రూపంలో మంచి రాయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు. 9494-711-101 నెంబర్ కి సంప్రదించాల్సిందిగా కోరుతాం. అందరికీ సెలవు. నమస్తే.